Dear students, in this class, I am going to explain the subprograms of VHDL. VHDL provides two types of subprogram constraints. They are functions and procedures. First, coming to the functions. Functions are used to describe frequently used algorithms that return a single value. This value is returned to the calling program using a return statement. అంటే ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తారు? రిపీటెడ్గా ఏదైనా సరే ఆల్గారిథం రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ ఆ ఎగ్జిక్యూట్ అయిన ఆల్గారిథం ఒక సింగిల్ వాల్యూని కాలింగ్ ప్రోగ్రామ్కి రిటర్న్ చేయాలి అనుకున్నప్పుడు ఫంక్షన్స్ యూజ్ చేస్తారనమాట. ఆ సింగిల్ వాల్యూ ఎలా రిటర్న్ చేస్తారంటే యూజింగ్ ఏ రిటర్న్ స్టేట్మెంట్. సింటాక్స్ చూడండి. ఫంక్షన్ నేమ్ ఫార్మల్ పారామీటర్ లిస్ట్. ఫంక్షన్ డిక్లేర్ చేసేటప్పుడు ఎప్పుడు ఫార్మల్ పారామీటర్ లిస్ట్ రాస్తాము. రిటర్న్ టైప్ ఈజ్, ఇది సింటాక్స్ అనమాట. అర్థమైంది కదా? ఒక్కసారి చూడండి. ఫంక్షన్ డిక్లరేషన్ ఎలా స్టార్ట్ చేస్తాము? ఫంక్షన్ అనే కీవర్డ్తో స్టార్ట్ చేస్తాము. ఆ ఫంక్షన్కి ఒక నేమ్ అసైన్ చేయాలి కాబట్టి ఫంక్షన్ నేమ్ రాస్తాము. బ్రాకెట్లో ఫార్మల్ పారామీటర్ లిస్ట్, ఆ ఫంక్షన్లో ఇన్పుట్స్ అవుట్పుట్స్ అలాంటివి ఉంటాయి కదా, ఆ ఫార్మల్ పారామీటర్ లిస్ట్ ఇక్కడ బ్రాకెట్స్లో రాస్తాం అనమాట. ఈ రిటర్న్ టైప్, ఈ ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏదో ఒక వాల్యూని రిటర్న్ చేయాల్సి వస్తుంది అనమాట కాలింగ్ ప్రోగ్రామ్కి. సో ఆ రిటర్న్ టైపు, ఆ రిటర్న్ చేసే వాల్యూ ఏ టైపో ఇక్కడ మెన్షన్ చేస్తాం. అంటే std_logic అయితే std_logic, ఇంటిజర్ అయితే ఇంటిజర్, అలా రిటర్న్ టైప్ ఏదైతే అదనమాట. రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసి రిటర్న్ టైప్ ఈజ్ అని రాస్తాము. నెక్స్ట్ ఇలా డిక్లేర్ చేసిన తర్వాత ఏవైనా డిక్లరేషన్స్ పార్ట్ ఉంటే ఇక్కడ రాస్తాం అనమాట, డిక్లరేషన్. ఓకే, నెక్స్ట్ బిగిన్ అనే కీవర్డ్తో ఫంక్షన్ బాడీ స్టార్ట్ అవుతుంది. ఈ బిగిన్ తర్వాత ఈ ఫంక్షన్లో ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బిగిన్ తర్వాత రాస్తాం అన్నమాట. సేమ్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ ఎలా అయితే ఆర్కిటెక్చర్ డిక్లేర్ చేసిన తర్వాత డిక్లరేషన్స్ రాసి బిగిన్తో ఆర్కిటెక్చర్ బాడీ ఎలా అయితే స్టార్ట్ అవుతుందో ఫంక్షన్ బాడీ కూడా అంతే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ బిగిన్ అని ఉంది అంటే ఖచ్చితంగా దాన్ని ఎండ్ చేయాలంటే ఎండ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఫంక్షన్ నేమ్ రాయాలన్నమాట. ఇది ఫంక్షన్ సింటాక్స్. అర్థమైంది కదా? ఫంక్షన్ సింటాక్స్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఫంక్షన్ నేమ్, ఫార్మల్ పారామీటర్ లిస్ట్, రిటర్న్ టైప్ ఈజ్ అని వస్తుంది అన్నమాట ఫంక్షన్ డిక్లరేషన్. తర్వాత డిక్లరేషన్స్ ఏవైనా ఉంటే రాస్తాము. బిగిన్తో ఫంక్షన్ బాడీ స్టార్ట్ అవుతుంది. ఫంక్షన్ బాడీలో సీక్వెన్షియల్ అండ్ కాన్కరెంట్ స్టేట్మెంట్స్ రాసిన తర్వాత ఎండ్, ఫంక్షన్ ఎండ్ చేయడానికి ఎండ్ ఫంక్షన్ నేమ్ అని రాయాలి. నెక్స్ట్ సింటాక్స్ ఫర్ ఫంక్షన్ కాల్. ఏదైనా సరే కాలింగ్ ప్రోగ్రాంలో ఫంక్షన్ని కాల్ చేయాలి అంటే ఎలా రాస్తాము? ఫంక్షన్ నేమ్, ఇక్కడ బ్రాకెట్ ఉండదు, ఇది బ్రాకెట్ రాంగ్, ఫంక్షన్ నేమ్ ఆఫ్ యాక్చువల్ పారామీటర్ లిస్ట్ రాయాలి. ఫంక్షన్ నేమ్ ఆఫ్ యాక్చువల్ పారామీటర్ లిస్ట్ రాస్తాం అన్నమాట కాలింగ్ ప్రోగ్రాంలో. ఇలా రాయగానే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఇది ఎక్కడికి వస్తుంది? ప్రోగ్రామ్ కంట్రోల్ అనేది ఈ ఫంక్షన్ నేమ్ ఎక్కడైతే ఉందో, ఏ ఫంక్షన్కి ఉందో ఆ ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. XOR గేట్ కోడ్ రాసాము. యూజింగ్ ఫంక్షన్ ఎంటిటీ XOR Z ఈజ్ పోర్ట్ ఆఫ్ XOR 2 ఇన్పుట్ XOR గేట్ 2 ఇన్పుట్స్ 1 అవుట్పుట్ ఉంటుంది కదా, ఎండ్ XOR G, ఎంటిటీ XOR Z అనుకున్నాం, ఎండ్ కూడా XOR G. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ ఏ XOR Z ఆఫ్ XOR Z ఈజ్, ఇక్కడ ఆర్కిటెక్చర్ నేమ్ ఏ XOR Z అని ఇచ్చాము. నెక్స్ట్
ఈ ఆర్కిటెక్చర్ బాడీ ఎలా స్టార్ట్ చేస్తాం? బిగిన్ అనే కీవర్డ్‌తో స్టార్ట్ చేస్తాం కదా ఆర్కిటెక్చర్ బాడీని. ఈ ఆర్కిటెక్చర్ బాడీని రాసే ముందే ఏం చేయాలి? ఫంక్షన్ డిక్లరేషన్ చేయాలన్నమాట. ఫంక్షన్ డిక్లేర్ చేస్తాము. ఇది సింపుల్‌గా ఎక్స్ఆర్ గేట్‌కి కోడ్ రాయాలంటే రాయొచ్చు. చాలా సింపుల్‌గా రాయొచ్చు. కాకపోతే ఇక్కడ ఫంక్షన్ యూజ్ చేసి రాస్తున్నాం కాబట్టి ఆ ఫంక్షన్ డిక్లరేషన్ చూడండి. ఫంక్షన్ ఫంక్షన్ నేమ్ ఈజ్ ఎఫ్ఎక్స్ఆర్ఓజీ ఎఫ్ఎక్స్ఓఆర్జీ. నెక్స్ట్ ఫార్మల్ పారామీటర్ లిస్ట్ రాయాలని చెప్పాను కదా ఇక్కడ బ్రాకెట్లో. ఫార్మల్ పారామీటర్ లిస్ట్ ఏబి కోలన్ బిట్. ఇక్కడ చూడండి ఫార్మల్ పారామీటర్ లిస్ట్ అంటే ఇక్కడ ఎంటిటీలో ఏం రాసాము? ఎంటిటీలో రాసింది XY. ఇక్కడ పారామీటర్ లిస్ట్ ఏం రాసాము? XYZ. కానీ ఇక్కడ ఫార్మల్ పారామీటర్ లిస్ట్లో మనం రాస్తుంది ఏబి రాస్తున్నాం. ఫార్మల్ పారామీటర్ లిస్ట్లో ఏబి. ఓకే, అక్కడ ఎంటిటీలో డిక్లేర్ చేసిన వాటిని ఇక్కడ రాయలేదు. ఏబి బిట్ టైప్ అనమాట. బిట్ టైప్ రాసుకోవచ్చు. ఎస్టీడీ_లాజిక్ కూడా రాయొచ్చు. బిట్ అంటే ఓన్లీ 2 వాల్యూస్ ఉంటాయి, 0 1. ఎస్టీడీ_లాజిక్ అంటే 9 వాల్యూడ్ లాజిక్ అనమాట. అది రిటర్న్ బిట్ ఈజ్. ఇక్కడ రిటర్న్ డేటా టైప్ కూడా రాసాం బిట్. రిటర్న్ బిట్ ఈజ్. ఇది ఫంక్షన్ డిక్లరేషన్. ఇక్కడ చూడండి బిగిన్ ఫంక్షన్ బాడీని స్టార్ట్ చేసాం బిగిన్తో. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి దెన్ రిటర్న్ 0. ఎక్స్ఆర్ గేట్కి లాజిక్ అనమాట ఇది. ట్రూత్ టేబుల్ బేస్ చేసుకొని ఏ బి 0 ఈక్వల్ అయ్యాయి అనుకోండి, రిటర్న్ 0. అంతే కదా. ఎక్స్ఆర్ అవుట్పుట్ ఎలా ఉంటుంది జనరల్గా? ఎక్స్ఆర్ ఇప్పుడు ఇది ఏబి అనుకోండి. ఏబి అనుకుంటే A0 B0 అయితే అవుట్పుట్ ఏమవుతుంది? 0. A0 B1 అయితే అవుట్పుట్ 1. A1 B0 అయితే అవుట్పుట్ 1. A1 B1 అయితే అవుట్పుట్ 0 అవుతుంది. అంటే ఇక్కడ చూడండి A0 B0 ఉన్నప్పుడు అవుట్పుట్ 0 అయింది. A1 B1 ఉన్నప్పుడు అవుట్పుట్ 0 అయింది అనమాట. అంటే A ఈజ్ ఈక్వల్ టు B అయినప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఏ రెండు ఈక్వల్గా లేనప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది? అంటే A0 B1 ఉన్నా, A1 B0 ఉన్నా సరే అవుట్పుట్ 1 అయిందనమాట. అంటే రెండు ఈక్వల్గా ఉన్నప్పుడేమో అవుట్పుట్ 0 రావాలి, రెండు ఈక్వల్గా లేనప్పుడేమో అవుట్పుట్ 1 రావాలి. సో ఇక్కడ ఆ లాజిక్ని బేస్ చేసుకుని రాసాం అనమాట. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి దెన్ రిటర్న్ 0. 0ని రిటర్న్ చేస్తుంది అనమాట కాలింగ్ ప్రోగ్రామ్కి. నెక్స్ట్ ఎల్స్ రిటర్న్ 1 అండ్ ఇఫ్ అండ్ ఎఫ్ఎక్స్ఓఆర్సి. ఫంక్షన్ డిక్లరేషన్ కంప్లీట్ అయింది. ఫంక్షన్ డిక్లరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ అంటే మెయిన్ ఆర్కిటెక్చర్లో బిగిన్ స్టార్ట్ అయింది అనమాట. అంటే ఇది ఆర్కిటెక్చర్ బాడీ. ఇక్కడ ఆర్కిటెక్చర్ బాడీ స్టార్ట్ అయింది. ఓకే, ఇది ఆర్కిటెక్చర్ బాడీలో ఫంక్షన్ని కాల్ చేసే స్టేట్మెంట్ ఇది. అర్థమైంది కదా. ఫంక్షన్ కాలింగ్ అంటే ఎలా ఉంటుంది? ఫంక్షన్ నేమ్ ఇది. ఓకే, ఎఫ్ఎక్స్ఓఆర్జీ అంటే ఫంక్షన్ నేమ్ అనమాట. అంతే కదా, మన ఫంక్షన్ డిక్లరేషన్లో ఇచ్చిన నేమ్ ఇదే కదా, ఎఫ్ఎక్స్ఓఆర్జీ. ఆఫ్ ఇక్కడ ఏం రాసాము? యాక్చువల్ పారామీటర్ లిస్ట్. ఇది ఇక్కడ రాసింది ఏంటి? యాక్చువల్ పారామీటర్ లిస్ట్. కాలింగ్ ప్రోగ్రాంలో ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఫంక్షన్ నేమ్ యాక్చువల్ పారామీటర్ లిస్ట్ రాస్తాము. ఓకే, ఫంక్షన్ డిక్లరేషన్లో రాసేది ఫంక్షన్ నేమ్ ఆఫ్ ఫార్మల్ పారామీటర్ లిస్ట్ అనమాట. ఇక్కడ ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ ఈ స్టేట్మెంట్ దగ్గరికి ప్రోగ్రామ్ కంట్రోల్ వస్తుందో వెంటనే ఏం చేస్తుంది? దేన్ని కాల్ చేస్తుంది? ఈ ఫంక్షన్ని కాల్ చేస్తుంది అనమాట. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్లో ఉన్నది ఏంటి? ఎక్స్ఆర్ గేట్ ఫంక్షన్. సో అక్కడ నుంచి రిటర్న్ 0 కానీ 0ని కానీ లేదా 1ని కానీ ఇక్కడికి జెడ్లోకి రిటర్న్ చేస్తుంది అనమాట. అర్థమైంది కదా. అండ్ ఆర్కిటెక్చర్ నేమ్ని ఎండ్ చేసాం. నెక్స్ట్ చూడండి,
యాక్చువల్ పారామీటర్ లిస్ట్ అంటే కెన్ బి డిక్లేర్డ్ ఇన్ 2 టైప్స్. పొజిషన్ అసోసియేషన్, నేమ్డ్ అసోసియేషన్. ఇక్కడ 2 టైప్స్‌లో డిక్లేర్ చేయొచ్చు యాక్చువల్ పారామీటర్ లిస్ట్‌ని. z ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ఓఆర్‌జీ ఎక్స్, వై. అంటే ఎక్స్, వై అంటే ఏంటి? అక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. వై ఈజ్ ఈక్వల్ టు బి అవుతుందనమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. వై ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. ఎలా? ఇక్కడ మనమేం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాయలేదు కదా! రాయకపోయినా సరే పొజిషన్‌ని బట్టి అవుతుందనమాట. ఇక్కడ పొజిషన్‌ని బట్టి అవుతుంది. ఎందుకంటే మనం ఫంక్షన్ డిక్లేర్ చేసేటప్పుడు ఎఫ్ఎక్స్ఓఆర్‌జీ ఆఫ్ ఏ కామా బి అని రాసాం. సో, ఇక్కడ కాల్ చేసేటప్పుడు ఎక్స్ కామా వై అని కాల్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్‌గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, వై ఈజ్ ఈక్వల్ టు బి అవుతుందనమాట. దీన్ని పొజిషన్ అసోసియేషన్ అంటారు. నెక్స్ట్ నేమ్డ్ అసోసియేషన్. అంటే ఈ వై అనేది దేనికి అసైన్ అవ్వాలి? బి. ఓకే. ఎక్స్ అనేది ఏకి అసైన్ అవ్వాలి. ఓకే. సో, ఏలో ఉన్న వాల్యూ ఎక్స్‌లోకి వస్తుంది. బిలో ఉన్న వాల్యూ వైలోకి వస్తుందనమాట. అంటే ఇక్కడ నేమ్డ్ అసోసియేషన్ నేమ్ రాస్తున్నాము. ఏది ఏ వాల్యూ దేనికే అసైన్ అవ్వాలి అనేది. సో, ఇలా 2 టైప్స్‌లో డిక్లేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్ ఫంక్షన్స్ ఓన్లీ వన్ మోడ్ విల్ బి అలౌడ్ ఫర్ ద పారామీటర్స్ దట్ ఈస్ మోడ్ ఇన్. మనం ఫంక్షన్ డిక్లేర్ చేసేటప్పుడు ఒకే ఒక మోడ్ అంటే ఇన్పుట్సే రాసాం అక్కడ ఫార్మల్ పారామీటర్ లిస్ట్‌లో ఓన్లీ ఇన్పుట్సే రాసాం. సో, ఫంక్షన్ అనేది ఒక్క మోడ్‌నే అలో చేస్తుంది. అది కూడా ఇన్ అనమాట. ఇన్పుట్ మోడ్‌ని ఒక్కదాన్నే అలో చేస్తుంది. ఓన్లీ కాన్స్టెంట్స్ అండ్ సిగ్నల్ ఆబ్జెక్ట్స్ కెన్ బి పాస్డ్ యాజ్ పారామీటర్స్ ఇన్ ఫంక్షన్స్. ఇంకా ఫంక్షన్స్‌కి వచ్చేసరికి ఓన్లీ కాన్స్టెంట్స్, సిగ్నల్ ఆబ్జెక్ట్స్ మాత్రమే పారామీటర్స్‌ని పాస్ చేస్తాయి. నెక్స్ట్ డిఫాల్ట్ ఆబ్జెక్ట్ క్లాస్ ఈజ్ కాన్స్టెంట్. మనం ఏది రాయలేదనుకోండి అక్కడ అది ఆటోమేటిక్‌గా కాన్స్టెంట్ అని తీసుకుంటుందనమాట. నెక్స్ట్ సెకండ్ టైప్ ఈజ్ ప్రొసీజర్స్. ప్రొసీజర్స్ అలో డీకంపోజిషన్ ఆఫ్ లార్జ్ సిస్టమ్ ఇంటూ మాడ్యులస్ సెక్షన్స్. అంటే ఒక లార్జ్ సిస్టమ్ మనం డిజైన్ చేయాలనుకోండి. ఒకేసారి లార్జ్ సిస్టమ్ డిజైన్ చేయలేం కదా! చేయలేనప్పుడు ఏం చేస్తామంటే దాన్ని సబ్ మాడ్యూల్స్‌గా డివైడ్ చేసుకుంటాం. సబ్ మాడ్యూల్స్‌గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క మాడ్యూల్‌ని ప్రొసీజర్ అనుకుంటాం అనమాట. ప్రొసీజర్ అనుకొని ఆ ప్రొసీజర్స్ రాస్తాము. లాస్ట్‌లో అన్ని ప్రొసీజర్స్‌ని మెయిన్ మాడ్యూల్‌లోకి కాల్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి ప్రొసీజర్ డిక్లరేషన్ సేమ్ ఫంక్షన్ డిక్లరేషన్ లాగానే ప్రొసీజర్ అనే కీవర్డ్ యూజ్ చేసి డిక్లేర్ చేస్తాం. ప్రొసీజర్ నేమ్, ఫంక్షన్ ఫార్మల్ పారామీటర్ లిస్ట్ ఈజ్ అని రాస్తాం. ఇక్కడ రిటర్న్ టైప్ ఏం ఉండవు అనమాట. ఇక్కడ రిటర్న్ టైప్ ఏం అవసరం లేదు. ప్రొసీజర్ నేమ్, ఫార్మల్ పారామీటర్ లిస్ట్ ఈజ్ సేమ్. ప్రొసీజర్ బాడీ స్టార్ట్ చేసే ముందు ఏవైనా డిక్లరేషన్స్ కాన్స్టెంట్, వేరియబుల్స్, టైప్ డిక్లరేషన్స్, సిగ్నల్స్ ఇలాంటి డిక్లరేషన్స్ ఏవైనా ఉంటే ఇక్కడ డిక్లేర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ప్రొసీజర్ బాడీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. బిగిన్‌తోనే స్టార్ట్ అవుతుంది. ఫంక్షన్‌కి, ప్రొసీజర్‌కి డిఫరెన్స్ ఏం లేదు. 2 సింటాక్సెస్ సేమే ఉంటాయి. కాకపోతే ఫంక్షన్‌లో రిటర్న్ టైప్ ఈజ్ అని రాస్తాం. ఇక్కడ అది అవసరం లేదు. బిగిన్, సీక్వెన్షియల్ ఆర్ కాన్కరెంట్ స్టేట్మెంట్స్ అండ్ ప్రొసీజర్ నేమ్. నెక్స్ట్ సింటాక్స్ ఫర్ ప్రొసీజర్ కాల్ అంటే కాలింగ్ ప్రోగ్రామ్లో సింటాక్స్ ఎలా రాస్తాం? సేమ్ ఫంక్షన్ లాగానే ప్రొసీజర్ నేమ్, యాక్చువల్ పారామీటర్ లిస్ట్. యాక్చువల్గా ఇక్కడ కామా ఉండదు, బ్రాకెట్ ఉంటుంది. ఇదంతా ఒకే స్టేట్మెంట్, కామా ఉండకూడదు. ప్రొసీజర్ నేమ్, యాక్చువల్ పారామీటర్ లిస్ట్ సెమీకోలన్. ఎక్స్ఆర్ గేట్ చూడండి. ఇంతకుముందు ఫంక్షన్ యూజ్ చేసి ఎక్స్ఆర్ గేట్ ఎలా రాసామో అర్థమైంది కదా. ఇప్పుడు ప్రొసీజర్ యూజ్ చేసి ఎక్స్ఆర్ గేట్ ఎలా రాయొచ్చో చూడండి. ఎంటిటీ ఎక్స్ఆర్ జీ ఎంటిటీ రాసాము. పారామీటర్స్ని ఇక్కడ డిక్లేర్ చేసాం పోర్ట్లో. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ రాస్తున్నాం. ఆర్కిటెక్చర్లో ప్రొసీజర్ని డిక్లేర్ చేస్తున్నాం. ప్రొసీజర్ నేమ్ పిఎక్స్ఓఆర్జీ ఏబిని ఇన్ అనుకుంటున్నాం. ఇక్కడ ఏబి ఇన్ బిట్ సెమీకోలన్ సి అవుట్ బిట్ ఈజ్. ఇక్కడ ఫంక్షన్కి ప్రొసీజర్కి డిఫరెన్స్ అర్థమైంది కదా. ఫంక్షన్స్లో ఓన్లీ ఇన్పుట్సే రాసాం. ఫార్మల్ పారామీటర్ లిస్ట్లో ఓన్లీ జస్ట్ ఏ కామా బి అని రాసాం అంతే. అదే ఆటోమేటిక్గా ఇన్ బిట్ అని తీసుకుంటుంది అనమాట. ఇక్కడ ప్రత్యేకంగా ఏబి ఇన్ బిట్ సెమీకోలన్ సి అవుట్ బిట్ ఈజ్ అని చెప్పి రాస్తున్నాం. అంటే ప్రొసీజర్లో అవుట్ మోడ్ని కూడా అలో చేస్తుంది అనమాట ప్రొసీజర్ అనేది. నెక్స్ట్ బిగిన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఆర్ బి.
స్టేట్మెంట్ రాసాం, ఎండ్ చేసేసాం. నెక్స్ట్ బిగిన్. ఈ బిగిన్ దేనికి? ఇది ఆర్కిటెక్చర్ బిగిన్ అనమాట. ఆర్కిటెక్చర్ బాడీ ఇది. ఇదేంటి? ఆర్కిటెక్చర్ బాడీ. ప్రొసీజర్ డిక్లరేషన్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడతో ప్రొసీజర్ డిక్లరేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ బాడీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ ఆర్కిటెక్చర్ బాడీలో ఏం కాల్ చేసాం? ప్రొసీజర్ని కాల్ చేసాం. ఈ ప్రొసీజర్ నేమ్ ఏంటి? పిఎక్స్ఓఆర్సి. సో ఇక్కడికి వస్తుంది అనమాట, పిఎక్స్ఓఆర్సి. ఇది రన్ అవుతుంది. ఓకే, ఇది రన్ అయిన తర్వాత సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏఎక్స్ఆర్ బి అవుతుంది. అది ఎక్కడికి రిటర్న్ అవుతుంది వాల్యూ? మనం ఇక్కడ రాసిన ఆర్డర్ని బట్టి వాల్యూస్ రిటర్న్ అవుతాయి అనమాట. ఎట్లా? ఏ నుంచి ఎక్స్కి, ఓకే, వై, జెడ్. అంటే యాక్చువల్గా మనం ఎక్స్ వై వాల్యూస్ ఇస్తాము సిమ్యులేషన్ టైంలో. ఎక్స్ నుంచి ఏకి వెళ్తుంది, వై నుంచి బీకి వెళ్తుంది. ఇక్కడ ఫంక్షన్ జరిగిన తర్వాత సి ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ఆర్ బి కంప్లీట్ అయిన తర్వాత సిలోకి ఒక వాల్యూ వస్తుంది. ఆ సిలో ఉన్న వాల్యూ జెడ్కి రిటర్న్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫంక్షన్కి ప్రొసీజర్కి అర్థమైంది కదా. ఫంక్షన్లో ఏం చేసాం? 2 పారామీటర్స్ తీసుకున్నాం, ఇన్పుట్ పారామీటర్స్. ప్రొసీజర్లో 3 పారామీటర్స్, అవుట్ మోడ్లో ఉన్న పారామీటర్ను కూడా కన్సిడర్ చేసాం అనమాట. అక్కడ రిటర్న్ టైప్ యూజ్ చేసాము, ఇక్కడ రిటర్న్ టైప్ అవసరం లేదు. ఆటోమేటిక్గా పొజిషన్ బట్టి అవుట్పుట్ కూడా వాల్యూ రిటర్న్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ద పారామీటర్స్ in processors may be constants, variables and signals. చూడండి, ప్రొసీజర్లో క్లాసెస్ 3 క్లాసెస్ యూజ్ చేస్తున్నాం, కాన్స్టెంట్స్, వేరియబుల్స్, సిగ్నల్స్. కానీ ఫంక్షన్స్లో ఓన్లీ కాన్స్టెంట్స్ అండ్ సిగ్నల్సే యూజ్ చేసాం. అండ్ దేర్ మోడ్స్ మేబీ మోడ్ ఇన్, మోడ్ అవుట్ అండ్ మోడ్ ఇన్ అవుట్. ఇందులో 3 మోడ్స్ ఎలో ఉంది. ఫంక్షన్స్లో ఓన్లీ మోడ్ ఇన్నే ఎలో అనమాట. నెక్స్ట్ డిఫాల్ట్ క్లాస్ ఇస్ కాన్స్టెంట్. డిఫాల్ట్ క్లాస్ ఇందులో అంతే, అది సారీ, డిఫాల్ట్ క్లాస్ ఈజ్ కాన్స్టెంట్ ఇఫ్ ద పారామీటర్ ఈజ్ మోడ్ ఇన్. ఆ పారామీటర్ కనుక మోడ్ ఇన్ అనుకోండి, ఆ డిఫాల్ట్ క్లాస్ ఆటోమేటిక్గా క్లాస్ కాన్స్టెంట్ అని తీసుకుంటుంది. నెక్స్ట్ ద క్లాస్ ఈజ్ వేరియబుల్ ఇఫ్ ద పారామీటర్ ఈజ్ మోడ్ అవుట్. మోడ్ అవుట్ అనుకోండి, ఆ క్లాస్ వేరియబుల్ అవుతుంది, మోడ్ అవుట్ అయినా మోడ్ ఇన్ అవుట్ అయినా సరే. నెక్స్ట్ differences of functions and procedures. Next, differences between VHDL and Verilog.